కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ. ఏం జరగనుంది, ఏం జరుగుతుంది? పెద్ద టెన్షన్ పడవసరం లేదు ప్రేక్షకులరా. ఎందుకంటే నిన్న బిగిపోయింది కదా, దాని గురించి ఏదైనా మాట్లాడుకుంటారు. ఎంత పని అయ్యి ఎట్లా, చాణుక్య నీతి ఇక్కడ ఏమైంది, మరి ఏం జరిగింది? అనవసరమైనటువంటి బిల్లు పెట్టి అపప్రద నరేంద్ర మోదీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి ఒక మచ్చ నిన్నటిది. వేరే ఏం లేదు, అన్నీ తెలిసి ఆ రోడ్డు బాగాలేదంటే వేరే రోడ్లో పోతాం కదా మనం, లేకుంటే ప్రయాణమే బంద్ చేసుకుంటాం కదా. అక్కడ ఓటింగ్లో తేడా ఉంది, 2/3 మెజార్టీ రాదని తెలుసు, అన్నీ తెలిసిన బిల్లు ప్రవేశపెట్టిర్రు, ఇప్పుడు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ శనివారం అత్యవసరంగా సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఉదయం 11:30 గంటలకు సమావేశం జరగనుంది. తాజా రాజకీయ పరిస్థితులను సమీక్షించడంతో పాటు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదని పలు జాతీయ ఛానళ్లు, వార్తా సంస్థలు కథనాలు వెలువరిస్తూ ఉన్నాయి. ఏదైనా మొత్తం కేబినెట్ సమావేశం తర్వాత మనకు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారనేది ఒకటి బయటపడుతుంది. దాంతో మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలపై ఆర్డినెన్స్ తేవడం వంటి చర్యలు ఉండొచ్చు అంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇది దొంగచాటిది. ప్రభుత్వానికి రెండు ఉంటాయి, ఒకటి పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదింపజేసి దాన్ని రాష్ట్రపతికి పంపడం, ఇక్కడ ఆమోదింపనటువంటి ముఖ్యమైన చట్టాలను ఆర్డినెన్స్ ద్వారా తెచ్చి మళ్ళీ ఎట్లయినా మళ్ళీ ప్రవేశపెట్టాలి. వీళ్ళు తర్వాతైనా సవరణ బిల్లును ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో. కాకపోతే ఇప్పుడు అమలు కావడానికి మాత్రం ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తారనే ఊహాగానాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఆర్టికల్ 370 రద్దు వంటి కీలక నిర్ణయాలు మోదీ సర్కారు ఇలాంటి అత్యవసర కేబినెట్ సమావేశాల్లో తీసుకోవడం తెలిసిందే. ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ 370 జీవో రద్దు కూడా కేబినెట్ సమావేశం అప్పటికప్పుడే కేబినెట్ సమావేశాలు ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకున్నాయి, మనకు తెలుసు. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు వీగిపోవడానికి దారితీసిన కారణాలపై అధికార ఎన్డీఏ కూటమి సమీక్ష చేపట్టి శుక్రవారం రాత్రి లోక్సభలో ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎన్డీఏ పక్షాల పార్లమెంటరీ పార్టీ నేతలు సమావేశమయ్యారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్ రామ్ మేఘ్వాల్తో పాటు లలన్ సింగ్ జేడీయూ, జయంత్ చౌదరి, చిరాగ్ పాస్వాన్, ఎల్జీఆర్వి, కింజరావు, రామ్మోహన్ నాయుడు టీడీపీ నుంచి ఆయన పాల్గొన్నాడు. ఏది జరిగినా ఒక మచ్చ అయితే వచ్చేసింది. బిల్లు ప్రవేశపెట్టి పాసు కాకపోవడం అనేది కేంద్ర ప్రభుత్వానికి ఒక మచ్చ. దీనిపై మరి క్యాబినెట్ ఆర్డినెన్స్ ద్వారా చట్టం తీసుకొస్తుందా ఏం అనేది అప్డేట్స్ మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎప్పటికప్పుడే మీకు అందిస్తాం. కాకపోతే ఇక్కడ విఫలం కావడానికి, పార్లమెంట్లో విఫలం కావడానికి కాంగ్రెస్ కారణమా, బీజేపీ కారణమా?